చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర లేదా ఉత్తరాభద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం, జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోచితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసిన బ్రాహ్మణుడికి అరటిపళ్ళు, నెయ్యి, పంచదార దక్షిణ ఇవ్వాలి. ఒంటిపూట భోజనం చేయాలి. అంతేకాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచదారలతో తయారు చేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.